Namaste, welcome to Suman TV. As part of ఒక మంచి కంపానియన్ వీడియో అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్లీ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేస్తున్న మా ఈ ప్రయత్నంలో ముఖ్యంగా ఈ ప్రయత్నం దేనికోసం అంటే ముఖ్యంగా మీకు తోడ్పడాలి, మీకు సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ తీరిక చాలామందికి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఇటువంటి కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. అదే ఉద్దేశంతో మేము ఈ రీసెర్చ్ వర్క్ స్టాక్స్ గురించి ఐడెంటిఫై చేసేసి మీకు సపోర్ట్ ఇద్దామని చెప్పే ఒకలాంటి ఇనిషియేటివ్ ముఖ్యంగా మేము ఇది ఆలోచన మీకోసం తీసుకొచ్చాము. అఫ్కోర్స్ మీకు చాలా ఉపయోగపడింది అండ్ చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు. దానికోసం చాలా థ్యాంక్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ money@sumantv.comకి ఎవరికైనా తప్పకుండా ఎనీ టైం ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి, అప్డేట్స్ కావాలి అంటే సపోర్ట్ కోసం ఎప్పుడూ మేము రెడీగా ఉంటాము. అయితే ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి పెన్నీ ఒక పెట్టుబడి. సో ఆ ప్రతి పెన్నీని ఒక మంచి కైండ్ ఆఫ్ సౌండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఎక్స్పెన్సివ్ ప్రైస్ ఉన్న స్టాకా లేదంటే అది పెన్నీ స్టాకా, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ ప్రాఫిట్. వాళ్ళ కంపెనీ ఫండమెంటల్స్తో పాటు టెక్నికల్స్ కూడా బాగా ఉండాలి. ఆ కంపెనీ గురించి కాస్తంత గుట్టునో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఒక కళ్ళు మూసుకొని ₹1 మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వనప్పుడు అటువంటి టైంలో ఆ కంపెనీ గురించి మనం తెలుసుకున్న తర్వాతే ఆ రూపాయి అయితే మనం కాకుండా ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, కొంతమంది వేలల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళందరికీ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి, ఒక క్లారిటీ అంటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో అందులోనే భాగంగా టుడేస్ పెన్నీస్ టుమారోస్ మల్టీ బ్యాగర్స్. సో ఫస్ట్ ఇవాళ మనం చూద్దాము ఈ స్టాక్ శ్రీరామ్ ఈపీసీ. ఒక పెద్ద గ్రూప్ అండి, చాలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియస్ బిజినెసెస్లో ఉన్న కంపెనీ ఇది. సో ఈ కంపెనీ వెబ్సైట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అండి, shriramepc.com. సో వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే దే ఆర్ ఇంటూ ఇంజనీరింగ్ కైండ్ ఆఫ్ కాంట్రాక్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో ఉన్నారు. సో దే ప్రొవైడ్ టర్nkey కాంట్రాక్టింగ్ సొల్యూషన్స్ ఫర్ స్టీల్ ప్లాంట్స్. ఇవన్నిటి గురించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ బిజినెస్ హిస్టరీ అండ్ దేర్ మేజర్ అచీవ్మెంట్స్ లైక్ దేర్ మైల్ స్టోన్స్, వాళ్ళ కంపెనీ విజన్ అండ్ మిషన్, మేనేజ్మెంట్ కమిటీ డీటెయిల్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, దాంతోపాటు సబ్సిడరీ కంపెనీస్, జాయింట్ వెంచర్ కంపెనీస్, మేజర్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు, కీ మేనేజరల్ పర్సనల్. ఫస్ట్ మనం చూద్దాము వీళ్ళ విజన్ ఏంటి అండ్ వీళ్ళ మిషన్ ఏంటి ఈ కంపెనీ గురించి. సో ఇక్కడ మనం చూస్తున్నాము ది విజన్ అబౌట్ టు బీ అ లీడర్ ఇన్ engineering and project implementation with a focus on renewable energy and process industries. సో వీళ్ళ మిషన్ చూసుకుంటే గ్రో త్రూ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అసోసియేషన్స్ విత్ కస్టమర్స్, టెక్నాలజీ పార్ట్నర్స్ అండ్ vendors, empower and strengthen the skills and competencies of people, apply a systems approach to management, to project management to ensure timely, cost effective and quality deliverables. సో ఇది వీళ్ళ కంపెనీ విజన్ అండ్ మిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అది కూడా మనం ఒకసారి చూసుకుందాము. దేర్ స్ట్రెంగ్త్ ఈజ్ అబౌట్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ అబౌట్ ది క్యాపిటల్ అండ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ పవర్, టెక్నాలజికల్ పార్ట్నర్షిప్, రోబస్ట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. అండ్ వీళ్ళ మేజర్ కస్టమర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ముందు వీళ్ళు అసలు ఎవరికి ఈ సర్వీసెస్ అనేది ఇస్తున్నారు, ఎవరి కోసము ఇటువంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వీళ్ళు నడిపిస్తున్నారు. సో చూసుకుంటే దే హ్యావ్ ఎన్ఎండిసి, బిగ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్, కొచ్చి రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ దే హ్యావ్. సో అది వీళ్ళ గురించి అబౌట్ అస్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాము. సో అవర్ బిజినెస్లో చూసుకుంటే ప్రాసెస్ అండ్ మెటలర్జీ, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, మైనింగ్ అండ్ మినరల్ ప్రాసెసింగ్, ఓవర్సీస్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇన్వెస్టర్స్ కార్నర్లో చూసుకుంటే దే హ్యావ్ గివెన్ అ లాంగ్ లిస్ట్, ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో దాంతోపాటు ఐఎంఎస్ ట్యాబ్ ఉంది. అఫ్కోర్స్ దట్ షుడ్ బి సంథింగ్ రిలేటెడ్ టు దే బిజినెస్. సో వెండర్స్ గురించి వాళ్ళకు కావాల్సిన వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ పాలసీస్ ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో మీడియాలో వచ్చిన వాళ్ళ అప్డేట్స్ అబౌట్ దేర్ న్యూస్ కానివ్వండి, వాట్ ఆల్ ది కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో ఇది శ్రీరామ్ ఈపీసీ వెబ్సైట్ గురించి నేను మీకు గేవ్ అవుట్లైన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. తప్పకుండా మీరు
ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అయితే ఒకసారన్నా తప్పకుండా ఖచ్చితంగా మీరు చూడండి, డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకోండి. తర్వాతే మీ స్ట్రాటజీస్ అండ్ మీ హోంవర్క్ చేశాక ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రిఫర్ చేయాలి. సో చూసుకుంటే 52 వీక్ లో క్రియేట్ చేసింది సమ్వేర్ అరౌండ్ ₹1.95, అండ్ ది స్టాక్ మేడ్ 52 వీక్ హై ఆఫ్ అబౌట్ ₹8.60. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ స్టాక్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి, అండ్ దోస్ సపోర్ట్ జోన్స్ ఆర్ అరౌండ్ అబౌట్ ₹3 to ₹3.50 మధ్యలో ఉంది. అండ్ దీనికి స్టాప్ లాస్ మనం చూసుకుంటే సేమ్ 52 వీక్ లో కింద స్టాప్ లాసెస్ వస్తున్నాయి, 80 ఆ స్టాప్ లాస్ జోన్స్లో ఉంది. సో టార్గెట్స్ మనం చూసుకుంటే వీ హ్యావ్ ఈజీలీ అబౌట్ ₹16 to ₹18 మధ్యలో టార్గెట్స్ ఉన్నాయి. దీనికి విత్ ఇన్ ద అబౌట్ 8 monthsలో మనం చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 6 to 8 months ఆర్ కైండ్ ఆఫ్ మేజర్ కైండ్ ఆఫ్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్ని ప్రిఫర్ చేసే ముందు తప్పకుండా మీ హోంవర్క్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి స్టాక్స్కి మీరు ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారో అది 1000 షేర్లు కొంటారా, 100 షేర్లు కొంటారా, అది మీ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ప్రాఫిట్స్ మీకే వస్తాయి, లాసెస్ కూడా మీరే చూసుకోవాల్సి వస్తుంది. సో టేక్ అ డ్యూ డిలిజెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్తో మీరు ఆ డెసిషన్ తీసుకోండి. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ స్టాక్ మీరు చూస్తున్నారు IIML ఇండియా, IL&FS ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ అనమాట. సో ఇది వీళ్ళ కంపెనీ అండి. దే ఆర్ ఇంటూ ప్రైవేట్ ఎక్విటీ. బేసిక్గా చెప్పుకోవాలి అంటే IL&FS ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ ఈజ్ అ వెరీ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. సో వీళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ కంపెనీ గురించి చూసుకుంటే దేర్ ఎంటైర్ హిస్టరీ ఇక్కడ ఉందండి. ఎవాల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రక్చర్, పైనియరింగ్ రోల్ ప్లే, అండ్ దాంతోపాటు కన్సాలిడేటింగ్ ప్రెజెంట్ అక్రాస్ ది ఇన్వెస్ట్మెంట్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ మనం చూసుకుందాము వీళ్ళ వర్టికల్స్ ఏమేమి ఉన్నాయి. దే ఆర్ ఇంటూ ప్రైవేట్ ఎక్విటీ, నాట్ ఓన్లీ ఇంటూ ప్రైవేట్ ఎక్విటీ బట్ ఆల్సో ఇంటూ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్విట్ కైండ్ ఆఫ్ ఏవైతే రీట్స్ ఉంటాయో అవన్నిట్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఫండ్ టీమ్. సో ఈ కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం ఇక్కడ చూద్దాము. మిస్టర్ మనోజ్ బోర్కర్, ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ దిస్ కంపెనీ, హూ హ్యాస్ అబౌట్ 28 years of experience, and for 24 years నుంచి ఆయన IL&FSలో ఉన్నారు. సో ఆల్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్ హియర్. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్, డైవర్సిటెడ్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్ ఏవైతే వీళ్ళు చేసి ఉంచారో అంటే ఎగ్జిట్ అయిన ఫండ్స్ ఇవి, అండ్ యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచిన ఫండ్స్ ఇవి. వాళ్ళ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ వాల్యూ అడిషన్స్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అది కూడా ఇక్కడ ఇవ్వబడింది. సో ఇక్కడ మనం చూసుకుంటే దే హ్యావ్ గివెన్ దేర్ పోర్ట్ఫోలియో అనమాట. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ఆల్ దీస్ కైండ్ ఆఫ్ నేమ్స్, different names. This is their portfolio. సో ఈ పోర్ట్ఫోలియో ప్రకారం చూసుకుంటే దే హ్యావ్ వన్ ఆఫ్ ది లీడింగ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ కంపెనీ చార్ట్, IL&FS కంపెనీ గురించి IVC ఈ పేరుతో ఈ కంపెనీ స్టాక్ చార్ట్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్టాక్లో రీసెంట్గా 52 వీక్ హై కూడా క్రియేట్ చేసిందండి. అండ్ ఆ 52 వీక్ హై చూసుకుంటే ₹9.50. అండ్ ఇందులో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ కూడా ఉన్నాయి, సమ్వేర్ అబౌట్ ₹2.75 అండ్ ₹3 మధ్యలో. అండ్ విత్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ సమ్వేర్ అబౌట్ ₹19 to ₹20 మధ్యలో మన టార్గెట్స్ ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ 19 అండ్ సెకండ్ టార్గెట్ ₹20. సో దీనికి స్టాప్ లాస్ మీరు పెట్టుకోవచ్చు అట్ అబౌట్ ₹1.60. సో ఆ స్టాప్ లాస్తో తప్పకుండా ఈ స్టాక్ని ప్రిఫర్ చేయండి. సో ఇటువంటి ముఖ్యంగా ఏంటంటే మనకి కావాల్సిన ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రీస్ ఫిక్స్ చేసేటప్పుడు కాస్తంత మీ హోంవర్క్ చేసుకోండి, మీ స్ట్రాటజీస్తో మీరు జాగ్రత్తగా ఆ డెసిషన్ తీసుకొని ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రిఫర్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఇటువంటి స్టాక్స్ గురించి మీరు హోంవర్క్ చేయండి, ఎందుకంటే IVC ఒక చాలా మంచి కంపెనీ, దాంతోపాటు మనకు మంచి ఎంట్రీ లెవెల్స్ ఉన్నాయి, అండ్ మనకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఇటువంటి స్టాక్స్ని మనం రీసెర్చ్ చేసి మీకోసం ప్రత్యేకంగా మేము తీసుకొచ్చాము. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.